um, as we've talked earlier about how they like to use the talk about the radioisotope dating to date the rocks. చూడండి, ఒక రాయి యొక్క వయసు ఎంత అని కనిపెట్టడానికి వారు రేడియో ఐసోటోప్ అనేటువంటి ఒక టెస్ట్ ను ఉపయోగించేవారు. But what we'll see from this presentation is really the primary way that they use to date it is through this geologic column. చూడండి, ఈ యొక్క మరి కార్యం అనేది జియోలాజికల్ కాలాన్ని కనిపెట్టడానికి చాలా ప్రాథమికమైనటువంటి కార్యంగా వారు చూస్తున్నారు. Go to slide 3. ఇప్పుడు 3వ స్లైడ్ లోకి మనం వెళ్తున్నాము. So we'll talk about what is this geologic column. చూడండి, ఈ యొక్క జియోలాజికల్ కాలం అంటే ఏంటి అనేది చూస్తున్నాం. So it's based off the idea that we see these layers of sediment that have been put down. చూడండి, ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి ఆ యొక్క శిథిలాల యొక్క లేయర్స్, పొరలు అన్నమాట. And of course, as we studied recently, we've seen that those layers, the evidence that shows they get put down pretty quickly. చూడండి, ఈ యొక్క సాక్ష్యాలు అనేవి చాలా త్వరగా మరి జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. But of course, evolution assumes that these layers were put down very, very slowly. చూడండి, ఈ యొక్క కార్యాలన్నీ చాలా చాలా మరి నిదానంగా జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. So generally that would be millions or tens of millions of years for each layer. చూడండి, ప్రతి పొరకు కూడా 10,000 సంవత్సరాల కాలం పడుతుందని చెప్పి వారు చెప్తున్నారు. Go to slide 4. 4వ స్లైడ్ లో చూసినట్లయితే So they assume that the lowest layers are the ones that were put down first, that are oldest. చూడండి, కింద ఉన్నటువంటిది చాలా పాత పొర ఉన్నది. And the upper layers then would be the ones that were put down later. తర్వాత ఈ యొక్క రెండో పైన కింద నుంచి రెండో పొర ఏమో తర్వాత వచ్చింది. And so evolutionists then believe that the fossils that we find in the lowest layers. చూడండి, పరిణామ సిద్ధాంత వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కింద దొరికినటువంటి శిథిలాలు ఉన్నాయి చూసారా, ఇది చాలా మరి పురాతన కాలం అని చెప్పి వారు చెప్తున్నారు. They believe that those represent the simpler life forms. చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాట్ The fossils that we find in the lowest layers. ఓకే, కింద పొరలో కనబడిన శిథిలాలు అనేటివి They believe that those are the simpler, the simple life forms. చూడండి, ఆ యొక్క వాటి యొక్క జీవన విధానం అనేది చాలా తేలిగ్గా ఉన్నదని చెప్తున్నారు. Then as we go up to newer and newer layers, they believe that fossils get more and more complex. చూడండి, తర్వాత పై పొరల్లో ఏర్పడి ఉన్నటువంటి ఆ యొక్క శిథిలాలు ఉన్నాయి చూసారా, ఆ యొక్క అవి చాలా క్లిష్టమే, కాంప్లెక్స్ గా ఉన్నాయని చెప్తున్నారు. So for example, at the bottom, they would generally expect to find these very simple marine organisms. చూడండి, కింద ఉన్నటువంటి ఆ యొక్క పొరల్లో ఉన్నటువంటి ఆ యొక్క మెరీన్ ఆర్గనిజం గా ఉన్నాయి. And at the very top layers is where they say you would typically find the human fossils. చూడండి, ఇక పైన ఉన్నటువంటి పొరల్లో ఉన్నటువంటివేమో మానవ శిథిలాలు లేదా మానవ యొక్క కళేబరాలు అని అంటున్నారు. Slide 5. ఇప్పుడు 5వ స్లైడ్కి పోదాము. Again, as we study, our understanding is that these layers actually were laid down pretty quickly. చూడండి, మన యొక్క గ్రహింపు ప్రకారం మనం ఏమనుకుంటున్నాము అని అంటే ఈ యొక్క పొరలు అనేవి చాలా క్విక్లీగా త్వరగా జరిగినట్లుగా మనం అనుకుంటున్నాం. And we talked about how a catastrophe such as a flood could lay down these multiple layers of sediment. చూడండి, ఈ యొక్క కెటాస్ట్రఫీ అనేటువంటిది ఇది అనేకమైనటువంటి ఆ యొక్క పొరలతో కూడినదై ఉన్నదని చెప్తున్నాడు. And so for us, we would the time scale here would be much less than what evolutionists would claim. చూడండి, మనకు సంబంధించినంత వరకు మనమేమో ఇవి చాలా చాలా తక్కువ కాలాన్ని చూస్తున్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం. We saw, for example, last week or earlier we talked about Mount St. Helens. చూడండి, మౌంట్ సెయింట్ హెలెన్స్ అని చెప్పి మనం చూస్తున్నాము.
and we showed there how an 8 meter layer of strata formed in just 3 hours. 3 గంటల్లో 8 మీటర్ల ఒక పొర అనేది ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. So we look at these layers and say, well, yes, the older layers are on the bottom. చూడండి మనం ఏమనుకుంటున్నాం అంటే కింద ఉన్నటువంటి చాలా పాత పొరలు అని చెప్పి మనం అనుకుంటున్నాము. But we would point out, but the ones on the top are really not that much older. చూడండి ఈ యొక్క పైన ఉన్నటువంటి పొరలు చూశారా, ఇవేమో అంత పెద్ద వయసు అంటే పెద్ద పాతవి కావు అని చెప్పి మనం అనుకుంటున్నాం. And we would also argue that we're going to see all sorts of different fossils in each of these different layers. చూడండి ఈ యొక్క వ్యత్యాసమైనటువంటి పొరల్లో ఉన్నటువంటి ఆ యొక్క శిథిలాల గురించి మనం ప్రభు చిత్తమైతే చూస్తాము. And so our view is very, very different than what they claim to show with this geologic column. చూడండి ఈ యొక్క జియాలజిక్ కాలం అనేటువంటిది చూసినట్లయితే మనం ఏమైతే నమ్ముతున్నామో దానికి పరిణామ సిద్ధాంతపు వారి కాలానికి చాలా తేడా ఉన్నది. ఇప్పుడు 6వ స్లైడ్ లో చూస్తున్నాము. చూడండి ఈ యొక్క కింద ఉన్నటువంటి పొరకిని పైన పొరకి చాలా మిలియన్ల సంవత్సరాల టైం ఉన్నది అని చెప్పని అంటున్నారు పరిణామ సిద్ధాంతం వారు. చూడండి ఈ యొక్క వారేమనుకుంటున్నారంటే ఈ యొక్క పొరలకి మధ్య చాలా పెద్ద చరిత్ర ఉన్నదని వారు అనుకుంటున్నారు. వాటికి ఈ యొక్క పొరలకు వారు పేర్లు కూడా పెట్టి ఉన్నారు. ఇప్పుడు 7వ స్లైడ్ లో చూస్తున్నాము. చూడండి ఈ యొక్క చార్ట్ అనేది వ్యత్యాసమైనటువంటి రూపాలతో కనబడుతున్నది. చూడండి ఈ యొక్క జియాలజికల్ కాలం అనేటువంటిది ఈ విధంగా ఉన్నది. చూడండి ఇక్కడ వ్యత్యాసమైన పొరలు ఇక్కడ ఉన్నట్లుగా వారు చూస్తున్నారు. చూడండి ఇక్కడ చివరిలో ఉన్నటువంటి యొక్క పొరను చూసారా, దాంట్లో ఏ విధమైనటువంటి శిథిలాలు కూడా లేవు. చూడండి నిన్న మనం చూసినటువంటి ఆ యొక్క కింద ఉన్నటువంటి బేస్మెంట్ గ్రాండ్ కేనియన్ అనేటువంటిది గ్రానైట్ సంబంధించినది చూసాం పొరలో. చూడండి ఈ యొక్క జియోలాజిక్ కాలంలో ఈ యొక్క ఇది చివరి పొరగా ఉన్నది. చూడండి ఇక పైనేమో వ్యత్యాసమైన పొరలు అనేవి ఏర్పడ్డాయి, వాటికి వేరే వేరే పేర్లు పెట్టారు. చూడండి కింద మరి కింద ఉన్నటువంటి వాటికి could you repeat the layer on the bottom? The simple marine ocean type creatures are at the bottom. చూడండి కింద ఉన్నటువంటి దాన్ని సముద్రపు లెవెల్లో ఉన్నటువంటి ఆ యొక్క మెరీన్ గా వారు చెప్తున్నారు. So for example the Cambrian period there, it would be the very earliest period that has fossils. చూడండి వాళ్ళు కేంబ్రియన్ అనేటువంటి దానికి ఒక చాలా పాత శిథిలాలుగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళే ఉండండి ఈ యొక్క కేంబ్రియన్ పీరియడ్ ని 5092 మిలియన్ల సంవత్సరాల ముందు జరిగిందని చెప్పారంటున్నారు. చూడండి ఈ యొక్క బొమ్మలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ప్రతిసారి కూడా ఎక్కువగా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది అని చెప్తున్నారు.
were living during that time. చూడండి, జురాసిక్ పీరియడ్ అనేటువంటి దాన్ని ఒకటి చెప్తున్నారు. ఆ కాలంలో మరి డైనోసార్స్ జీవించినట్లుగా వారు చెప్తున్నారు. Then as you keep going up, following the reptiles, they say the birds came along and so on. చూడండి, తర్వాత మనం కింద కాలంలో పోయినట్లయితే ఆ యొక్క ప్రాగ్ పురుగులు, తర్వాత మరి జంతువులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. So eventually we get to the top of the column here, and that's where humans came along. చూడండి, అది మరి ఒంటరిగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. So this is a picture that's shown in various forms in all our school textbooks. చూడండి, మన యొక్క స్కూల్ పాఠ్యాంశాలలో వ్యత్యాసమైనటువంటి విధానాల్లో యొక్క బొమ్మను చూపిస్తారు. So everybody is being indoctrinated to believe this theory of evolution. చూడండి, అందరూ కూడా ఈ యొక్క పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వారుగా ఉన్నారు. That is embedded or represented by this geologic column. చూడండి, ఈ యొక్క జియాలజిక్ కాలంని బట్టే వాళ్ళు మరి అది నమ్ముతూ ఉన్నారు. Go to slide 8. 8వ స్లైడ్లోకి పోదాము. So as I mentioned earlier, there's specific layers that are associated with specific kinds of creatures. చూడండి, ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క కాలాలు, పొరలు, తర్వాత ప్రత్యేకమైనటువంటి కాలాల గురించి చెప్తున్నది. So evolution is believed that certain creatures lived and then they became extinct. చూడండి, ఆ యొక్క పరిణామ సిద్ధాంతపు వారు ఏమనుకుంటున్నారంటే కొన్ని ప్రాణులు జీవించాయి, తర్వాత లేకుండా పోయాయి అని అనుకుంటున్నారు. So for example, they would say, well, whenever we find a dinosaur fossil, చూడండి, మనం ఏదైతే కనిపెడుతున్నామో అది డైనోసార్ యొక్క మరి అస్థిపంజరంగా చూస్తున్నాము. They would say, if we found that, for example, then that would indicate that they came, or that rock then would be from the Jurassic period. చూడండి, దాన్ని వారు ఏమన్నారు, జురాసిక్ పీరియడ్ అని చెప్తున్నారు ఆ యొక్క రాతి పొరల్ని. And so they have this, they refer to these as index fossils. చూడండి, వాటిని వారు ఏమని చెప్తున్నారు, ఇండెక్స్ ఫాసిల్ అంటే శిథిలము అని చెప్పంటున్నారు. Which means they believe that the creature only lived during that particular time. చూడండి, ఆ యొక్క ప్రాణి అనేటువంటి ఈ యొక్క ఇండెక్స్ ఫాసిల్స్ అనేటువంటి ఆ కాలంలోనే జీవించిందని చెప్తున్నారు. So they say then if we find an index fossil, it can tell us what period that rock చూడండి, part of. వాళ్ళు ఈ యొక్క ఇండెక్స్ ఫాసిల్ అని చెప్పినప్పుడు అది ఆ యొక్క ఏ కాలానికి చెందింది ఆ శిథిలము లేదా ఆ యొక్క అస్థిపంజరం ఏ కాలం చెందింది చెప్తున్నారు. And we'll talk about some of the problems with that later on. తర్వాత దీని గురించి కొంచెం ఎక్కువ కార్యాలను మనం చూస్తాము. But the idea though with an index fossil is that you would generally only find it in a single one of these layers. చూడండి, ఈ యొక్క ఇండెక్స్ ఫాసిల్ అనేటువంటిది ఈ యొక్క పొరల్లో ఏదో ఒక దాంట్లో ఒక సింగిల్ గా కనబడుతుందట. So in other words, you wouldn't find a human fossil down in the Cambrian period. చూడండి, కేంబ్రియన్ పీరియడ్ అనేటువంటి ఒకటి ఉన్నది, దాంట్లో మానవుని యొక్క అస్థిపంజరాలు ఉన్నాయి. You wouldn't find a Cambrian index fossil up here in the top layer. చూడండి, ఈ యొక్క కేంబ్రియన్ ఫాసిల్ అనేటువంటిది పైన ఉన్నటువంటి వాటిలో కనబడదు. Because again, they say that these creatures, these index creatures, survived for a time and then they became extinct. చూడండి, ఈ యొక్క కేంబ్రియన్ ఫాసిల్స్ అనేటివి అవి దాంట్లో నిలిచి ఉండలేకపోయాయి అంటున్నారు. So our science books, they hold this chart up as sort of the way to visualize evolution. చూడండి, మన యొక్క పుస్తకాలు అనేవి ఈ పరిణామ సిద్ధాంతాన్ని వారు స్థిరపరుస్తూ చెప్తున్నారు. It's sort of a simple way to try to illustrate the whole idea of evolution. చూడండి, ఈ యొక్క పూర్తి పరిణామ సిద్ధాంతం గురించి వాళ్ళు వివరించి అంటే తేటగా చెప్పడానికి చూస్తున్నారు. And it's intended to convey what geologists find in the rock layers. చూడండి, ఈ యొక్క బండ పొరలకు సంబంధించి ఈ యొక్క భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పి దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
that. చూడండి ఈ యొక్క వాస్తవంలో పెద్ద సమస్య అనేది ఒకటి ఉన్నది. Go to slide 11. ఇప్పుడు 11వ స్లైడ్లో చూస్తున్నాము. So the first problem here is that this chart with all these layers that are shown here. చూడండి ఇక్కడ ఈ సమస్య అనేది ఈ యొక్క పొరలన్నిటిలో కూడా సూచించబడుతున్నది. You know, the only place that this entire stack exists is on paper. చూడండి ఇక్కడ ఈ యొక్క కార్యమంతా వాళ్ళు చెప్పేదంతా ఎక్కడ కనబడుతుందంటే పేపర్ మీద మాత్రమే కనబడుతుందట. We can't actually go anywhere on Earth and find all these layers stacked up like this. చూడండి ఈ విధమైనటువంటి పొరల గురించి మనం భూమి మీదకి ఎక్కడికి పోయి ఇటన్నిటిని చూడలేము. వారు చెప్పేది మాత్రం పేపర్ మీద మాత్రమే ఉన్నదట. And another point here is that this chart was constructed and completed around 1840. చూడండి ఈ యొక్క చార్ట్ అనేటువంటిది 1840లో వారు తయారు చేసుకున్నారట. So the ideas you know, that led to this chart were all based on what science చూడండి believed back in the 1840s. చూడండి 1840లో ఈ యొక్క మరి చార్ట్ అనేటువంటిది వారు చేసుకున్నారు. Of course, since that time, there's been a lot of evidence that contradicts what is being depicted in the chart here. చూడండి అప్పటి నుంచి ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క చార్ట్లో ఏమి లోపాలు ఉన్నాయనేటువంటిది మనకు చూపించబడుతున్నది. Back in the early 1800s, some of the geologists they constructed this chart based on some fossils they found in England. చూడండి ఈ యొక్క 1840లో మరి ఈ యొక్క చార్ట్స్ అనేటువంటి ఇంగ్లాండ్ లో వారు కనిపెట్టినట్టు చెప్తున్నారు. As well as some parts of Western Europe and North America. ఆ తర్వాత కొన్ని ఆ యొక్క వెస్ట్రన్ యూరోప్ లోను తర్వాత అమెరికాలోను అవి కనిపెట్టినట్టుగా చెప్తున్నారు. We're going to slide 13. ఇప్పుడు 13వ స్లైడ్కి వెళ్దాము. The problem with that is that in other parts of the world, it doesn't match what these ones found in England. చూడండి ఈ యొక్క పొరల మధ్యలో అంత ఇతర భాగాలు దొరికినటువంటి ఆ పొరలకు వాటికి మ్యాచ్ కాలేదట. So we go to slide 14. ఇప్పుడు 14వ స్లైడ్లో చూస్తున్నాము. And we see a quote here from a geologist. ఒక భూగోళ శాస్త్రజ్ఞుని యొక్క కొటేషన్ ఇక్కడ మనకు చెప్పబడి ఉన్నది. Who makes this point that in places like India and South America. చూడండి ఇండియాలోను సౌత్ అమెరికాలోను మనం చూసినట్లయితే that what they find here doesn't match what is shown in the geologic column chart. చూడండి జియోలాజిక్ కాలం షార్ట్ లో ఈ యొక్క ఇండియాలోను మరి సౌత్ అమెరికాలోను దొరికినటువంటి వాటికి ఒకదానికొకటి మ్యాచ్ కాలేదట. So he's complaining against his fellow geologists for saying, well, he made this chart, but it doesn't even fit. చూడండి ఈ యొక్క తన తోటి మరి భూగోళ శాస్త్రజ్ఞునికి అతను చెప్పిన దానికి ఇతను కంప్లైంట్ చేస్తున్నాడు. There's at least a few honest scientists who have pointed out that the chart is not accurate. చూడండి ఈ యొక్క చార్ట్ అనేది మరి అది పూర్తిగా అక్యురేట్ గా లేదంటే సరిగా లేదు అని చెప్తున్నారు. We'll go to slide 16. ఇప్పుడు 16వ స్లైడ్ లోకి పోతున్నాం మనం. So there's several problems that we'll talk about here with chart. చూడండి ఈ యొక్క చార్ట్ లో కొన్ని సమస్యలు ఉన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు. So the idea that the oldest rock is at the bottom and the newer rocks are at the top. చూడండి ఇక్కడ ఈ పైన యొక్క రాగుని గురించి అదే రాయిని గురించి వాళ్ళు ఏమంటున్నారంటే మరి జియోలాజికల్ సారీ వాట్ రాక్ ఈస్ దట్ బ్రదర్? So again what they're saying is that the older rock is at the bottom. చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాత రాయిని కింద ఉన్నట్టుగా చెప్తున్నారు. And the newer more recent rock is at the top. చూడండి చాలా నవీన కాలం అంటే చాలా కొత్త రాయేమో పైన ఉన్నట్టుగా చెప్తున్నారు. And so based on that it makes sense that the fossils in bottom would be the oldest fossils. చూడండి దీని ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే కింద ఉన్నదేమో పాతది అని అంటున్నారు. And the
ones in the top would be the more recent fossils. చూడండి ఈ కొత్త పైన ఉన్నదేమో కొత్త రాయి అని అంటున్నారు. Go to slide 17. 17వ స్లైడ్ లోకి పోతున్నాం మనం. So with evolution, the simpler fossils are assumed to be the older ones. చూడండి ఈ యొక్క సాధారణంగా అంటే సింప్లర్ ఫాసిల్స్ అనేటివి పాతవి అని వారు అంటున్నారు. The more complex fossils are assumed to be the younger, more recent ones. చూడండి కఠినమైనటువంటి యొక్క ఫాసిల్స్ అని గమనించండి, శిథిలాలండి అంటే అస్థిపంజరాలు ఉంటాయిగా, అవి చాలా లేతవి అని అంటున్నారు. And so they construct this chart with that assumption in mind. వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఊహను బట్టి ఈ యొక్క చార్ట్ ను తయారు చేశారు. And then they try to argue what they find matches their chart. చూడండి వారు ఏవి చూస్తున్నారు దానికి ఇది మ్యాచ్ చేస్తున్నారు. But in many cases we're going to see that that's not true. చూడండి అనేక సందర్భాల్లో వారు చేసింది సరైనది కాదు, నిజం కాదని చెప్పి మనం చూస్తున్నాం. The other thing, if we go to slide 18, 18వ స్లైడ్ లో మనం చూసినప్పుడు ఇంకో కార్యము, we'll see that scientists really present contradicting statements concerning how to find the age of these rocks and fossils. చూడండి ఈ యొక్క బండల మధ్యలో పొరల మధ్యలో ఉన్న శిథిలాలకి తర్వాత ఈ యొక్క రాక్స్ అంటే బండ పొరలకి ఆ ఏజ్ వ్యత్యాసం ఉన్నట్లుగా సైంటిస్టులు ఒకరికొకరు వ్యతిరేకిస్తున్నారు. Here we find the scientists saying, well, there's no way to know how old the fossil is unless you can date the rock. చూడండి ఆ యొక్క బండ వయసుని మీరు డేట్ చేసేదానికి ఆ యొక్క దాని కింద ఉన్నటువంటి వాటి ఫాసిల్స్ అంటే శిథిలాలకి ఏం సంబంధం లేదు అని చెప్పి అంటున్నారు. Another scientist on slide 19. 19వ స్లైడ్ లో ఇంకొక సైంటిస్ట్ చెప్తున్నాడు. Another scientist saying basically the same thing, that we have to find the age of the rock. చూడండి determine how old the fossil is. చూడండి ఈ యొక్క మరొక సైంటిస్ట్ శామ్యుల్ వెల్నీ అనేటువంటి అతను ఈ యొక్క బండ యొక్క వయసు మనం తెలుసుకుంటే దాని కింద ఉన్నటువంటి ఆ యొక్క పొరల శిథిలాల యొక్క వయసు కూడా మనం తెలుసుకోవచ్చు అని ఇతను అంటున్నాడు. But yet we're going to see statements that say exactly the opposite from other scientists. చూడండి ఇతను చెప్పినటువంటి దానికి ఇంకొక సైంటిస్ట్ చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకత ఉన్నది. And we come to slide 20. ఇప్పుడు 20వ స్లైడ్ లోనికి మనం వస్తున్నాము. The reality of it is that the scientists created the chart. చూడండి సైంటిస్టులు అనేటువంటి వాళ్ళు చార్ట్ క్రియేట్ చేస్తున్నారు అంటే తయారు చేస్తున్నారు. And that sort of has become their truth. చూడండి అది వారి యొక్క మరి నిజంగా మారింది అంటున్నారు. And so let's go to slide 21. 21వ స్లైడ్ లోనికి పోదాము. So many times what they actually find contradicts what they see, what they've shown in the geologic column. చూడండి వారు ఎక్కువ సందర్భాల్లో ఆ యొక్క జియోలాజిక్ కాలంలో ఏమైతే ఉన్నదో దానికి దీనికి వ్యత్యాసం ఉన్నట్లుగా చెప్తున్నారు. So for example, they'll find a creature that is supposed to come later. They'll find that is the lowest layer. చూడండి కింద ఉన్నటువంటి దానికి ఆ తర్వాత పైన ఉన్నటువంటి ఆ యొక్క లేయర్కి అంటే పొరకి వ్యత్యాసం ఉన్నట్లుగా చూస్తున్నాం. And then they'll find a creature that was supposed to be an older creature. చూడండి Showing up above it. చూడండి ఆ యొక్క పాత ప్రాణి అనేటువంటిది దాని కింద పొరల్లో ఉన్నది. So what they actually find out in their geological digs here. చూడండి వాళ్ళు వాస్తవం కనిపెట్టింది ఏంటంటే జియోలాజిక్ డేట్స్ ని అంటే ఆ యొక్క భూగోళ శాస్త్ర తారీఖులను వారు కనిపెట్టారు. In many cases, it's opposite of what the geologic column would say they should find. చూడండి ఎక్కువగా మరి జియోలాజిక్ కాలంలో ఏమైతే వారు కనిపెట్టారో దానికి వ్యతిరేకంగా చెప్తున్నది. But of course, to these evolutionary scientists, the chart is their absolute. It must be their absolute truth. చూడండి ఈ యొక్క సైంటిస్ట్ కాలం యొక్క పూర్తిగా వాళ్ళు నిజంగా అంటే వాస్తవం చెప్పినట్టుగా చూస్తున్నాం. Because again, they're assuming that evolution is a fact. It must be true. చూడండి వారు ఏమనుకుంటున్నారంటే పరిణామం అనేది నిజమై ఉండాలి
అని ఊహించుకుంటున్నారు. So when they find a series of fossils that doesn't follow the order of the chart, చూడండి ఆ యొక్క పొరలన్నిటివి చార్ట్ యొక్క ప్రాత కాలాన్ని చూస్తున్నాయి. they try to explain, well, somehow those layers, there must have been some event that caused those layers to be flipped. చూడండి ఈ యొక్క పొరలన్నిటివి కింద పడిపోయాయని చెప్పి వారు చెప్తూ వస్తున్నారు. Now the problem is that there are just a number of times where that they just can't explain how that could have happened. చూడండి ఇవి ఎలాగ జరిగాయి, పొరలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాలను వారు వివరించకపోవటం వల్లనే జరుగుతుందని చెప్తున్నారు. Now we come to some more statements about dating rocks and fossils. చూడండి ఇప్పుడు ఆ యొక్క రాళ్ల యొక్క వయసుని, ఆ శిథిలాల యొక్క వయసుని కనిపెట్టే దానికి మనం వస్తున్నాము. We remember earlier the scientists were saying, well, we date the fossils based on the age of the rock. చూడండి అంతకుముందు సైంటిస్టులు చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తించాము కదా. అదేంటంటే ఆ యొక్క బండ పొర యొక్క వయసుని బట్టి దాని మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఆక్షేపాలు అంటే అవేంటి శిథిలాలను వయసును కనిపెట్టవచ్చు అని చెప్పంటున్నారు. చూడండి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ బండ యొక్క వయసును బట్టి దాని మీద ఉన్నటువంటి అస్థిపంజరాల యొక్క వయసును కనిపెట్టవచ్చు అని అంటున్నారు. చూడండి వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారంటే జియోలాజిక్ కాలం అనేటువంటిది సరైనదిగా ఉన్నందువలన అలా జరుగుతుందని చెప్తున్నారు. 25వ స్లైడ్ లో మనం చూస్తున్నాము. చూడండి ఇక్కడ ఈ అమెరికన్ జర్నల్ అనేటువంటి సైన్స్ నుంచి వస్తున్నది. చూడండి ఈ యొక్క దీన్ని పరిణామము సరైందని చెప్పి ఇర్రివర్సిబుల్ అని చెప్పి చెప్తున్నారు. చూడండి ఈ యొక్క పరిణామం అనేటువంటిది ఒక సిద్ధాంతమై ఉన్నది. చూడండి ఇక్కడ మరి ఇర్రిఫ్యూటబుల్ ఫ్యాక్ట్ ఇది ఒక వాస్తవమై ఉన్నది. చూడండి ఈ యొక్క అస్థిపంజరాల యొక్క వయసును తెలియజేయడానికి ఇది ఫాసిల్స్ యొక్క అంటే పొరల యొక్క తారీఖులను వారు చెప్తున్నారు. 26వ స్లైడ్ లో చూసినట్లయితే చూడండి ఇతను ఇక్కడ ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఇతను భూగోళ శాస్త్ర స్టూడెంట్స్ కి ఇతను చెప్తున్నాడు దీన్ని. చూడండి 18వ శతాబ్దంలో ఈ యొక్క తారీఖులను నిర్ణయించి అది వారికి బోధించడం జరుగుతున్నది. చూడండి అప్పటి నుంచి ఇది యొక్క సాక్ష్యం అంతా వారికి ఇవ్వబడుతున్నది. అది చూడండి అది పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది. ఇప్పుడు 30వ స్లైడ్ లోకి పోదాము. So we mentioned earlier that there is no place on earth that we can find these layers in the sequence, these fossils in the sequence. చూడండి ఈ యొక్క పొరలను చూసారా, ఈ పొరల యొక్క వరుసను గురించి మనం చదువుకోవడానికి ఒక అవకాశమే లేదు. We may be able to go to one place and we'll see a few layers here. చూడండి ఒక స్థలం నుంచి మరొక స్థలానికి మనం ఒకవేళ పోవచ్చును. చూడండి ఇతర పొరలను గురించి కనిపెట్టడానికి మనం ఇంకొక స్థలానికి పోవచ్చు.
and again, as we noted, we often find that the fossils are not in the order that is shown in the chart here. చూడండి ఇక్కడ ఉన్నటువంటి యొక్క మరి ఆ చార్ట్ యొక్క ఆర్డర్ ని ఇక్కడ మనం చూస్తున్నాము. So, scientists, they want to present this as if it is this nice, simple picture. చూడండి సైంటిస్టులకి ఇది ఒక సులభమైనటువంటి బొమ్మగా ఇది ఉన్నది. But we have to understand that it doesn't match what we find out in the world. చూడండి ఈ యొక్క ఇది పూర్తిగా లోకంలో ఉన్నటువంటి దీనికి ఇది మ్యాచ్ కాలేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. So we'll go to slide 32. ఇప్పుడు 32వ స్లైడ్కి పోతున్నాము. Actually, I've already described that as well. ఓకే, ఇది ముందుగానే చూస్తున్నాం మనం. So let's go to slide 34. 34వ స్లైడ్లోకి వెళ్తున్నామండి. So here's another example of where they found fossils that are not in the right order. చూడండి ఇక్కడ ఆ పొరల్ని అంటే ఆ ఫాసిల్స్ ని ఇవి ఉన్నాయి. ఫాసిల్స్ అంటే గమనించండి, చేపలాగా ఉంది చూసారా, అంటే ఎండిపోయిన శిథిలాలు, వాటిని ఫాసిల్స్ అంటారు. The problem here is that there's a massive time difference between the layer of fossil on the bottom versus the one on the top. చూడండి ఇంతకుముందు మనం చూసిన ఆ బొమ్మలో కింద ఉన్నట్టు పొరకని పైన ఉన్నట్టు పొరకని చాలా వ్యత్యాసం ఉన్నదని చెప్పి మనం చూస్తున్నాం. So in this case, the fossils found in the top layer are supposed to have lived 120 million years ago. చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే పైన పొరలో దొరికిన శిథిలాలు లేదా అస్థిపంజరాలు అనేవి 120 మిలియన్ల సంవత్సరాల ముందుగా ఉన్నవని చెప్తున్నారు. And fossils in the lower layer were supposed to only live 5 to 10 million years ago. చూడండి ఇక్కడ పైన ఏమో 120 మిలియన్ల సంవత్సరాలు అంటున్నారు, కింద దొరికిన కింద పొరలో దొరికినేమో 5 మిలియన్లు 10 మిలియన్ల సంవత్సరాల కాలం నాటివి అని అంటున్నారు. Again, the fossils are reversed from what the geologic column would say. చూడండి ఆ యొక్క జియాలజికల్ కాలం ఏం చెప్తుందో అంటే భూగర్భ శాస్త్రం ఏం చెప్తుందో దానికి వ్యతిరేకంగా ఉన్నది ఇది. But really, geologists have no way to explain how these two layers could have somehow been reversed. Like, చూడండి ఈ యొక్క రెండు పొరలు అంటే పైన దానికి తక్కువ వయసు చూపిస్తున్నారు, కింద ఉన్నటువంటి ఎక్కువ వయసు చూపిస్తున్నారు, ఇది ఎలాగో అనేటువంటి దాన్ని వారు వివరించలేకపోతున్నారు. they really can't explain how they could be so far apart. చూడండి ఇది ఎలాగో ఏ విధంగా అలాగ ఉన్నదో వారికి వివరించలేకపోతున్నారు. In terms of time and then be reversed from what the picture would say it should be. చూడండి ఆ యొక్క బొమ్మ ఏం చెప్తున్నది అనేది ఆ యొక్క కాలాన్ని బట్టి వారు చెప్పలేకపోతున్నారు. ఓకే, We'll go to slide 35. 35వ స్లైడ్ లో చూస్తున్నాము. One of the other observations that they've made చూడండి వారి యొక్క పరిశోధనలో మరొక పరిశోధనలో వారు చెప్పేది ఏంటంటే is that when they look in different places around the earth, చూడండి ఆ యొక్క భూమి మీద ఉన్నటువంటి చుట్టుపక్కల వారు తిరిగారు. when they find that granite basement that we showed, for example, the Grand Canyon. చూడండి ఆ యొక్క గ్రానైట్ బేస్మెంట్ ఉంది చూసారా, గ్రానైట్ రాయి, దాన్నేమో గ్రాండ్ క్యానియన్ అని అన్నారు, అంటే దాని ఒక లోయగా వారు చెప్పారు. So remember that granite basement goes all around the earth. చూడండి ఆ యొక్క గ్రానైట్ రాయి అనేటువంటిది లోకమంతటా కూడా ఉన్నది. But in some places they find directly on top of it, they find the Cambrian layer. చూడండి దాని కింద పైన కనబడిందేమో కేంబ్రియన్ పొర అని చెప్పి అని అన్నారు. But in other places they find other layers that are much more recent. చూడండి దాని తర్వాత ఉన్నటువంటి ఎక్కువగా తర్వాత సమీప కాలంలో వచ్చిందని చెప్పి ఉన్నారు. Again, there's many examples of real evidence not matching what they're telling us in geologic column. చూడండి నిజమైనటువంటి కార్యములో చూసినట్లయితే ఆ జియాలజికల్ కాలంలో వారు దాన్ని సూచించలేకపోతున్నారు. We'll go to slide 36. 36వ స్లైడ్ లో చూసినట్లయితే So this is a quote from an engineer that from a petroleum company where they drill holes and search for oil. చూడండి ఇక్కడ ఈ యొక్క ఇంజనీర్ ఎవరంటే పెట్రోలియం కంపెనీకి సంబంధించినటువంటి ఒక ఇంజనీర్ చెప్పాడట, వాళ్ళు పెట్రోల్ కోసం డ్రిల్ చేసుకుంటూ పోయేటప్పుడు అతను చెప్పినట్టు మాట ఇది. So he makes
the point that when they drilled these holes, they're able to see the different layers that they're drilling up. చూడండి, వాళ్ళు డ్రిల్ వేసుకుంటూ పోయేటప్పుడు వ్యత్యాసమైన పొరలను చూస్తూ పోతున్నారట. And he makes the point here that even when they drill two holes that are fairly close to one another. చూడండి, ఆ యొక్క డ్రిల్ వేసుకుంటూ పోయినప్పుడు రెండు ఆ యొక్క రంధ్రాలని ఒకదానికొకటి సమానంగా అనిపించాయట వాళ్ళకి. That they find that the layers are different between the two holes that they've done. చూడండి, రెండు రంధ్రాలను వారు చేసినప్పుడు ఆ రెండు రంధ్రాల మధ్యలో ఆ యొక్క లేయర్స్ అంటే పొరలు అనేవి వేరువేరుగా కనిపించాయట. So again, there's a lot of differences in these layers that don't match again what the chart would suggest. చూడండి, ఈ యొక్క చార్ట్ ప్రకారం చార్ట్ ఏం చెప్పింది అలా చూసినప్పుడు వారు చేసిన రంధ్రాలకి ఏర్పడిన లేయర్స్ పొరలకి వ్యత్యాసం ఉన్నట్లుగా చెప్తున్నారు. We'll go to slide 39. 39వ స్లైడ్ లో మనం చూసినట్లయితే Now we'll also go back or talk about some of these what they call index fossils. చూడండి, ఇండెక్స్ ఫాసిల్స్ అంటే శిథిలాలు అని చెప్పి అంటున్నారు. Again, these are creatures that they believe only live during certain periods. చూడండి, ఈ యొక్క ప్రాణులు అనేటువంటి కొంతకాలం మాత్రమే జీవించినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. So whenever they find one of these fossils in some rock, చూడండి, ఈ యొక్క ఫాసిల్స్ అంటే ఈ యొక్క శిథిలాలు ఏంటంటే మాత్ అంటే పురుగు ఇది. that they believe then, well, the rock must be this old because it contains this particular fossil. చూడండి, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక శిథిలము లేదా ఆ యొక్క అవశేషాలు మిగలటం వల్ల ఆ యొక్క రాయిని గురించి మనం చెప్పొచ్చు అంటున్నారు. So for example, on the right side, కుడి పక్కన ఉదాహరణకి మనం చూసినట్లయితే there's a creature called a graptolite. గ్రాప్టలైట్ అనేటువంటి ఒక ప్రాణి కనబడుతుంది ఇక్కడ. That they believe only lived during the Cambrian and Carboniferous periods. చూడండి, ఇది కేంబ్రియన్ కార్బోనేట్రియన్ అనేటువంటి ఆ యొక్క కార్యాన్ని గురించి చెప్తున్నది. So when they find a rock that contains that graptolite in it, చూడండి, ఒక రాయిని కనిపెట్టినప్పుడు దాంట్లో ద వర్డ్ ఐ కుడ్ నాట్ ద వర్డ్ విచ్ కెనాట్ so when they find the a rock that contains a graptolite fossil, చూడండి, క్యాప్టలైట్ ప్రాసెస్ అని చెప్పని అంటున్నారు దాన్ని. ఇదా ఇది ఓకే this rock must be గ్రాప్టలైట్. ఓకే బ్రదర్, సారీ, గో హెడ్. Okay, so when they find that tells them, they think that tells them how old the rock should be. చూడండి, వారు కనిపెట్టినప్పుడు ఆ యొక్క బండ యొక్క వయసు ఎంత ఉంటుందని చెప్పి వారు కనిపెడుతున్నారు. And so each of these index fossils then is associated with a particular period in that geologic column. చూడండి, ఈ యొక్క ప్రత్యేకమైన ఆ పొరల్లో మనం చూసినప్పుడు జియాలజిక్ కాలంలో వాళ్ళు చూపిస్తున్నారు. We'll go to slide 40. ఇప్పుడు 40వ స్లైడ్ లోకి మనం పోతున్నాము. So one of the problems though with this is that it's really hard to prove that the creature only lived during that certain period. చూడండి, ఈ యొక్క ప్రాణిని గురించి మన ఆ సమయంలో జీవించినటువంటి ఆ యొక్క ప్రాణిని గురించి మనం ఖచ్చితంగా నిరూపించలేము. Now it is true we know that certain kinds of animals have become extinct. చూడండి, కొన్ని రకాలైన జంతువులు అక్కడ జీవించి అవి గతించిపోయిన విషయం మనకు తెలుసు. Or at least we think we know. We haven't found any of certain kinds for a long time. చూడండి, ఎక్కువ కాలంలో మనం మరి కొన్ని రకాల ప్రాణుల గురించి మనం కనిపెట్టలేమనే విషయం వాస్తవమే. But in reality, sometimes we do find a creature that we thought had been extinct for a long time. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నటువంటి ఆ యొక్క ప్రాణి అనేటువంటిది మరి అక్కడ నిలిచి ఉండటానికి అవకాశం ఉన్నది అంటున్నాడు. So we might note we've probably all seen news articles where we see scientists saying, "Hey, we found something that we were wrong about." చూడండి, కొన్ని సందర్భాల్లో సైంటిస్టులు వారు చెప్పినటువంటి కార్యాలను మళ్ళీ తాము తప్పు అయి ఉన్నామని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భాన్ని పేపర్లో మనం చదువుతాం.
go to slide 43. 43వ స్లైడ్లోనికి మనం పోతున్నాం ఇప్పుడు. So this is a really good example. Fish on the upper right here. ఇక్కడ కుడి పక్కన ఉన్నటువంటి దాని గురించి ఒక మంచి ఉదాహరణ వారు చెప్తున్నారు. So this fish is called a coelacanth. చూడండి ఈ యొక్క చేపను ఏమంటున్నారంటే శీలకాన్ అంటున్నారు. And up until about 100 years ago, ఇది 100 సంవత్సరాల ముందు వరకు they thought this was an index fossil. చూడండి దీన్ని ఏమన్నారంటే ఇండెక్స్ ఫాసిల్ అని చెప్పి అని అన్నారంట అక్కడ ఉన్నట్టు దాన్ని. And so they believed that coelacanth was from about 400 million years ago. చూడండి ఇప్పుడు వారు ఏం నమ్ముతారంటే 450 సంవత్సరాల కాలానికి ముందుది ఈ శీలకాన్ అని చెప్పి అంటున్నారు. And so they would find a rock and they would find a fossil of a coelacanth in it. చూడండి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క రాయి యొక్క పొరలని బండ పొరలని తర్వాత ఆ యొక్క ఫాసిల్స్ ఆ శిథిలాలని వారు కనిపెట్టడం మొదలుపెట్టారు. And they would say, oh, this rock must be at least 400 million years old. ఇప్పుడు దీన్ని ఏమంటున్నారంటే ఈ యొక్క పొరల మధ్యలో చిక్కున్న దీన్ని 450 మిలియన్ల కాలం నాటిది అని అంటున్నారు. Because it contains this fossil of a creature that only lived back in that time. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ యొక్క చేప రకం అనేది 450 సంవత్సరాల మిలియన్ల సంవత్సరాల ముందు కాలంలో జీవించింది అని చెప్తున్నారు. Well, the problem with that is this. చూడండి దాని యొక్క సమస్య ఏంటంటే ఇప్పుడు that back in 1938, 1938-39లో they actually caught one of these in a fisherman's net. చూడండి ఒక చేపల వలలో ఒకటి చిక్కిందట off the coast of Africa. చూడండి ఆ యొక్క ఆఫ్రికన్ తీరాన దొరికింది. And so here for this long time they thought that this creature had long been extinct. చూడండి వాళ్ళు ఏమన్నారంటే చాలా కాలం అది ఉన్నది అని చెప్పి అనుకున్నారు. And that any time that they found a fossil of it, they would say, well, this must be a very, very old fossil. కాబట్టి అది ఎప్పుడైనా వారికి దొరికింది అంటే ఇది చాలా చాలా ముందు కాలానికి చెందినట్టు ఒక అవక్షేపాలు లేదా శిథిలాలు అని చెప్పి చెప్తున్నారు. But that then all fell apart when they caught one of these back in 1938. ఆ తర్వాత 1938లో వారికి అది దొరికిందట. There was actually a recent article that some divers actually saw some of these last year off the coast of Indonesia. చూడండి ఇండోనేషియాలో ఒక రీసెంట్ కాలంలో దాని గురించి వారు ఆ యొక్క ఒక పేపర్లో చెప్పి ఉన్నారట. So again, there was another news article that came out that said, oh, we actually have found some of these and observed some of these swimming around. చూడండి ఆ యొక్క మరి చుట్టూ ఉన్నటువంటి వాటిలో మరి వారు దాన్ని కనిపెట్టినట్టుగా చెప్పారు. And they used to say that the coelacanth was a transitional creature that was starting to grow legs. చూడండి ఆ యొక్క సిలికాన్ ప్రాణులు అనేటువంటివి కొన్ని ఆ యొక్క కాళ్ళను పెంచుకుంటూ పోతున్నట్టుగా వారు చెప్తున్నారు. But now that they've actually found several of these, they've had to go back and say, oh, we were wrong about what we said earlier. చూడండి ఇంత ముందుగా మేము ఏం చెప్పినామో ఆ చెప్పిన దానికి ఇప్పుడు జరిగేదానికి వ్యత్యాసం ఉన్నది, తప్పు అయి ఉన్నది అని చెప్పి వారు మరలా ఇప్పుడు చెప్తున్నారట. And of course, this isn't the only case. There's many examples like this, and there will be more as time goes on. చూడండి కాలం గడుస్తున్న కొంది ఇది ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పి వారు చెప్పారట. And so it kind of creates a lot of holes then in this theory that we have these index fossils. చూడండి ఇక ఇండెక్స్ ఫాసిల్స్ లో మరి అనేకమైనటువంటి హోల్స్ అంటే తప్పైనటువంటి కార్యాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. Just because we think they're extinct, we can't say that with certainty. చూడండి దాన్ని ఖచ్చితంగా మనం చెప్పలేము అని చెప్పి వారు చెప్తున్నారు. And like the coelacanth, it may take years to find some of these other index fossils. చూడండి ఆ యొక్క ఇండెక్స్ ఫాసిల్స్ లో వాటిని పూర్తిగా వారు చెప్పలేకపోతున్నట్టుగా మనం చెప్తున్నారు. And so we continue to just find more and more
more evidence that contradicts this geologic column that was put together 200 years ago. చూడండి 200 సంవత్సరాల ముందుగా ఈ యొక్క జియోలాజికల్ కాలాన్ని వారు వాళ్ళు ఊహించి చెప్తున్నారు. But unfortunately, that's not stopping them from publishing this in our textbooks and continuing to teach this story to our children and college students. చూడండి దురదృష్టవశాత్తు వారు వారి కథల్ని మరి ఆ యొక్క పుస్తకాల్లో ప్రింట్ చేయటము కానీ మన పిల్లలకి నేర్పించడం కానీ వాళ్ళు నిరుత్సాహపట్టలేదు. All right, we're going to stop here today and finish up this step tomorrow. చూడండి దీన్ని మనం ఇక్కడ ముగించేసి రేపు దేవుని చిత్తమైతే దీన్ని మళ్ళా కంటిన్యూ చేద్దాము. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి,